దొరికిందిరా మొత్తానికి వాచ్. నువ్వేంట్రా అక్కడిక్కడ కనిపిస్తున్నావు నాకు? అసలు దీంట్లో బాల్ దొరుకుతుంది ఏంట్రా? అక్కడ ఏం చేస్తున్నారు అంతసేపు? రండి. బాల్ కనబట్టలేదు, రారా. రే రాహుల్, అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? కేవలం ఇదంతా మేము ఆ ఒక్క రోజు క్రికెట్ ఆడడం వల్ల మొదలైంది. ఆ వాచ్ వాటర్లో దొరకడం నుంచి 2011 టైం ట్రావెల్ చేయడమే కాదు, మళ్ళీ ఎగ్జాక్ట్ గా వాచ్ దొరికిన టైం రావడం కూడా వింతగా ఉందిరా వాసు. వింతకుందని నేను చెప్పాలరా, నువ్వు కాదు. ఒరి ఎందుకైనా మంచిదిరా, ముందు మనం ఒక సేఫ్ ప్లేస్ లో దాక్కుందాం రారా. వాళ్ళు చూసేలా ఉన్నారు, పదరా ముందు. రే రాజు, ఈ ఫ్లోటింగ్ అసలు బాల్ దొరుకుతుంది ఏంట్రా? బాల్ దొరకండి ఆవిడ ఇంటికి వెళ్ళి చెప్తున్నా. అరే మామ, ఇప్పుడే కదా నువ్వు వాటర్ నుంచి వాచ్ తీస్తావు. అవునరా, ఇప్పుడు ఏమైంది? ఎగ్జాక్ట్ గా ఏ టైంలో తీసో చెప్పు. ఎగ్జాక్ట్ గా అంటే 1 or 2 minutes గ్యాప్ లో తీసా. అదే ఈ వాచ్ నువ్వు తీయపోతే మనం ట్రైన్ ట్రావెల్ చేసుకోవాలి కాదు కదా. అవును, కానీ నేను ఆల్రెడీ ఆ వాచ్ తీసేసా కదా. కానీ ఇక్కడ తీయలేదు కదా. కానీ చేపట్లో తీస్తా కదా. అయితే ఏంట్రా, ఇప్పుడు నిన్న వాచ్ తీయకుండా నేను ఆపేస్తే మనం ఈ ట్రైన్ ట్రావెల్ చేయలేం కదరా. అవును చేయలేం, కానీ జరిగిపోయిన సిచ్యువేషన్ చేంజ్ చేస్తే చేంజ్ చేస్తే ఏమొద్దురా.